కొంచెం అన్నం వండి తినేవాడు. కాని ఆ దేవాలయంలో ఒక చిన్న ఎలుక ఉండేది. అది చాలా చురుకుగా ఉండేది. ప్రతి రాత్రి సన్యాసి ఉంచిన ఆహారాన్ని దొంగిలించేది. ప్రతి ఉదయం సన్యాసి చూసినప్పుడు పాత్రలు ఖాళీగా ఉండేవి. అది చూసి అతను చాలా ఆశ్చర్యపోయేవాడు. సన్యాసి ఎలుకను పట్టుకోడానికి ప్రయత్నించాడు. కాని ఎలుక చాలా వేగంగా ఉండి ప్రతిసారీ తప్పించుకుని పోయేది. ఒకరోజు సన్యాసి తన స్నేహితుణ్ణి కలిశాడు. తన సమస్యను చెప్పాడు. అప్పుడు స్నేహితుడు ఇలా అన్నాడు, ఎలుక బలానికి కారణమేమితో కనుక్కో. సన్యాసి దేవాలయమంతా వెతకడం ప్రారంభించాడు. గోడలు, మూలలు, నేల అన్నీ జాగ్రత్తగా చూశాడు. చివరకు అతను ఒక రహస్యాన్ని కనుగొన్నాడు. ఎలుక దాచుకున్న ఆహార నిల్వ. అక్కడ చాలా ధాన్యం, అన్నం దాచబడి ఉండేది. సన్యాసి వెంటనే ఆ ఆహారాన్ని తీసేసి మొత్తం నాశనం చేశాడు. ఆ తర్వాత ఎలుక బలహీనంగా మారింది. తినడానికి ఏమీ లేక ముందులా ఎత్తుగా దూకలేకపోయింది. ఒకరోజు సన్యాసి ఎలుకను సులభంగా పట్టుకున్నాడు. ఆ ఎలుకను దేవాలయం నుంచి చాలా దూరంగా తీసుకెళ్లి వదిలేశాడు. ఆ రోజునుంచి ఎలుక మళ్లీ రాలేదు. సన్యాసి మళ్లీ శాంతిగా జీవించాడు. ఈ కథ మనకొక మంచి పాఠం చెప్తుంది. శత్రువుని ఓడించాలంటే అతని బలానికి కారణమైన మూలాన్ని తొలగించాలి. ఒక చిన్న అందమైన గ్రామంలో రామయ్య అని ఒక మనిషి ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయం లేచి తన ఇంటి దగ్గర ఉన్న నూలు యంత్రంతో బట్టలు నేసేవాడు. ఒకరోజు రామయ్య నూలు నేస్తుండగా అతని నూలు యంత్రం అకస్మాత్తుగా పాడైపోయింది. దాన్ని బాగుచేయడానికి కొత్త కట్టెలు అవసరమయ్యాయి. అప్పుడు రామయ్య ఇలా అనుకున్నాడు, అడవికి వెళ్లి ఒక మంచి చెట్టును నరికి తీసుకొస్తే నా యంత్రాన్ని మళ్లీ బాగుచేసుకోగలను. అలా ఆలోచించి తన గొడ్డలి తీసుకుని సమీపంలో ఉన్న అడవికి వెళ్లాడు. అడవిలో చాలా చెట్లున్నాయి. కొంతసేపు వెతికిన తర్వాత రామయ్యకు ఒక పెద్ద మరియు బలమైన చెట్టు కనిపించింది. అది తన పనికి బాగా ఉపయోగపడుతుందని అనుకున్నాడు. అతను చెట్టును నరకడానికి గొడ్డలి ఎత్తి మొదటి దెబ్బ కొట్టబోతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ చెట్టులో నుంచి ఒక దేవుడు బయటకొచ్చాడు. రామయ్య, ఈ చెట్టు నా నివాసం. నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నాను. దయచేసి ఈ చెట్టును నరకకండి. మీరు ఈ చెట్టును నరకకుండా వదిలేస్తే నేను మీకొక వరం ఇస్తాను. మీరు కోరుకున్నది ఏదైనా నేనిస్తాను. దేవుడి మాటలు విన్న రామయ్య చాలా సంతోషించాడు. అయితే వెంటనే ఏం కోరుకోవాలో అతనికి అర్థం కాలేదు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు, దేవుడా, నేను ముందుగా నా భార్యతో మాట్లాడి వస్తాను. ఆమె సలహా తీసుకుని ఏ వరం కావాలో మీకు చెప్తాను. దేవుడు కూడా అంగీకరించాడు. అప్పుడు రామయ్య వెంటనే తన గ్రామానికి తిరిగి వెళ్లి జరిగిన విషయాన్ని తన భార్యకి మొత్తం చెప్పాడు. అది విన్న అతని భార్య కొద్దిసేపు ఆలోచించి ఇలా చెప్పింది, మనకింకా ఎక్కువ పని చెయ్యాలి కదా. మీకొక అదనపు తల మరియు 2 అదనపు చేతులు ఉంటే మీరు ఒకేసారి ఎక్కువగా నేయగలరు. అప్పుడు మనకు ఎక్కువ డబ్బు వస్తుంది. అడవిలోకి వెళ్లి దేవుడి దగ్గరికి చేరుకుని ఇలా అన్నాడు, దేవుడా, నాకొక అదనపు తల మరియు 2 అదనపు చేతులు కావాలి. దేవుడు కొద్దిసేపు నవ్వి తన మాయాశక్తిని ఉపయోగించాడు. కొన్ని క్షణాల్లోనే రామయ్య శరీరంలో మార్పు వచ్చింది. ఇప్పుడతనికి 2 తలలు మరియు 4 చేతులు వచ్చాయి. రామయ్య తన కొత్త రూపాన్ని చూసి చాలా ఆనందపడ్డాడు. కాని గ్రామానికి దగ్గరగా వచ్చినప్పుడు అక్కడున్న గ్రామస్తులు అతన్ని చూసి ఒక్కసారిగా భయపడ్డారు. 2 తలలు మరియు 4 చేతులు ఉన్న మనిషిని చూసి వారిలా అనుకున్నారు, ఇదొక రాక్షసుడు, మన గ్రామానికి ప్రమాదం. అందరూ కలిసి అతన్ని చుట్టుముట్టారు. భయంతో మరియు కోపంతో గ్రామస్తులు అతన్ని కొట్టడం ప్రారంభించారు. చివరికి ఆ మూర్ఖు రామయ్య అక్కడికక్కడే చనిపోయాడు. నీతి: ఏ నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు ప్రమాదకరంగా మారవచ్చు. హలో పిల్లలు, ఈరోజు మనం ఒక చిన్న తెలివైన కథ వినబోతున్నాం. ఒకప్పుడు ఒక పెద్ద చెరువు దగ్గర చాలా చేపలు, కప్పలు, పీతలు కలిసి సంతోషంగా జీవించేవి. ఆ చెరువు దగ్గర ఒక పాత కొంగ ఉండేది. అది వయసు ఎక్కువ కావడంతో చేపలను పట్టుకోవడం చాలా కష్టమైంది. ఒకరోజు కొంగ చెరువు దగ్గర చాలా బాధగా కూర్చుంది. అప్పుడు చేపలు అడిగాయి, కొంగ మామయ్య, మీరెందుకింత బాధగా ఉన్నారు? కొంగ చెప్పింది, అయ్యో, త్వరలో ఈ చెరువు ఎండిపోతుంది. అప్పుడు మీరందరూ చనిపోతారు. చేపలు చాలా భయపడ్డాయి.
అప్పుడు కొంగ మళ్ళీ చెప్పింది, భయపడకండి, నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని మరో పెద్ద చెరువులోకి తీసుకెళ్తాను. చేపలు కొంగ మాటలను నమ్మాయి. కాని కొంగ మాత్రం మోసం చేస్తోంది. అది చేపలను మరో చెరువులోకి తీసుకెళ్లలేదు. ఒక రాయిపైకి తీసుకెళ్లి వాటిని తినేసేది. ఇలా కొంగ ప్రతిరోజూ ఒక చేపను తీసుకెళ్లి తినసాగింది. ఒకరోజు ఒక తెలివైన పీత చెప్పింది, కొంగ మామయ్య, నన్ను కూడా కొత్త చెరువుకు తీసుకెళ్ళండి. కొంగ పీతను తన వెనుక కూర్చోబెట్టుకుని ఎగిరింది. కొద్దిసేపటి తర్వాత పీత కింద చూసింది. అక్కడ చాలా చేపల ఎముకలున్నాయి. పీత అడిగింది, కొంగ మామయ్య, ఇవేంటి? కొంగ నవ్వుతూ చెప్పింది, అవి నేను తిన్న చేపల ఎముకలు. అది విన్న వెంటనే పీతకు చాలా కోపం వచ్చింది. పీత తన బలమైన గోళ్లతో కొంగ మెడను బిగిగా పట్టుకుంది. కొంగ భయపడి కింద పడిపోయింది. పీత తన ప్రాణం కాపాడుకుని తిరిగి చెరువుకు వెళ్ళింది మరియు అన్ని జంతువులకు నిజం చెప్పింది. ఈ కథ మనకు ఒక మంచి పాఠం చెబుతోంది. విన్న మాటలను వెంటనే నమ్మకూడదు, ముందు నిజం తెలుసుకోవాలి. అందుకే పిల్లలు, తెలివిగా ఆలోచించండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒక ఊరిలో ఒక దుస్తులు కడిగేవాడు వాషర్మ్యాన్ ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిదకు తినడానికి సరిపడా గడ్డి దొరకకపోవడంతో అది చాలా బలహీనంగా సన్నగా మారింది. ఒకరోజు ఆ గాడిదకు అడవిలో చనిపోయిన పులి కనిపించింది. అప్పుడది ఒక ఆలోచన చేసింది. నేను ఈ పులి చర్మం వేసుకుంటే రైతులు నన్ను పులిగా అనుకుంటారు. అప్పుడు నేను వారి పంట పొలాల్లోకి వెళ్ళి బార్లీ, జొన్నలు లేదా ధాన్యం తినవచ్చు అని అనుకుంది. అలా ఆ గాడిద పులి చర్మం వేసుకుని రాత్రిళ్ళు పొలాల్లోకి వెళ్లి పంటలు తినడం ప్రారంభించింది. రైతులు దాన్ని చూసి నిజంగా పులి వచ్చిందని భయపడి దగ్గరకు వెళ్ళలేదు. అలా కొంతకాలం గడిచింది. గాడిద బాగా తిని లావుగా మారింది. ఒక రాత్రి గాడిద పొలంలో తింటూ ఉండగా దూరంలో ఒక ఆడగాడిద అరుపు వినిపించింది. అది విని ఈ గాడిద తన స్వభావం మర్చిపోలేక గాడిదలా అరవడం లేదా ఓండిపోవడం మొదలుపెట్టింది. ఆ అరుపు విని రైతులు వెంటనే అర్థం చేసుకున్నారు, ఇది పులి కాదు, గాడిద అని. అప్పుడు వారక్కడికి వచ్చి దాన్ని పట్టుకుని కర్రలతో కొట్టారు. నీతి: నిజస్వరూపం ఎప్పటికైనా బయటపడుతుంది. ఒకప్పుడు ఒక అడవిలో సింహం మరియు నక్క ఉండేవి. ఒకరోజు సింహం ఒక ఏనుగుతో పోరాడి గాయపడింది. గాయాల వల్ల అది వేటకు వెళ్ళలేక ఆకలితో బలహీనంగా మారింది. అప్పుడు సింహం నక్కను పిలిచి, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను చంపగల జంతువును వెతికి తీసుకురా అని చెప్పింది. నక్క ఒక గ్రామానికి వెళ్ళి పచ్చిక తింటున్న ఒక సన్నగా ఉన్న గాడిదను చూసింది. అది గాడిద దగ్గరకు వెళ్ళి మధురంగా మాట్లాడుతూ, మా యజమాని దగ్గర చాలా పచ్చిక ఉంది, నాతో వస్తే నువ్వు బాగా తినగలవు అని మోసం చేసింది. గాడిద నమ్మి నక్కతో కలిసి వచ్చింది. వెంటనే సింహం దాన్ని చంపింది. తరువాత సింహం నదికి స్నానం చేయడానికి వెళ్ళింది. సింహం వెళ్ళిన వెంటనే నక్క ఆకలిని అదుపు చేసుకోలేక గాడిద మెదడును తినేసింది. సింహం తిరిగి వచ్చి, గాడిద మెదడు ఎక్కడా అని అడిగింది. నక్క చాకచక్యంగా, అయ్యా, ఈ గాడిదకు మెదడు ఉంటే నా వెంట వచ్చేదేంటే అని చెప్పింది. సింహం అది నిజమేనని నమ్మింది. నీతి: తీపి మాటలతో చేసే మోసం చాలా ప్రమాదకరం. ఒకప్పుడు సరస్సులో ఒక చిన్న తాబేలు ఉండేది. రెండు హంసలతో స్నేహం చేసి ప్రతిరోజు కలిసేది. సంవత్సరాలు గడిచేలోగా సరస్సు ఎండిపోవగా హంసలు చెప్పాయి ఆందోళనగా, ఇక్కడ ఎలా బ్రతుకుదాం స్నేహితి. తాబేలు అంది ధైర్యంగా, వినండి నా స్నేహితులారా, మరో సరస్సు వెతకండి బలమైన
ఒక వేడి వేసవి రోజున ఒక కాకికి చాలా దాహం వేసింది. నీళ్లు కోసం అది ఆకాశంలో ఎగురుతూ ఎక్కడెక్కడో వెతికింది. చాలాసేపటి తర్వాత ఒక చెట్టు దగ్గర ఒక కుండ కనిపించింది. కాకి చాలా సంతోషపడింది. అది వెంటనే కుండ దగ్గరకు వెళ్లి లోపల చూసింది. కానీ కుండలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. కాకి ఎంత ప్రయత్నించినా నీళ్లను తాగలేకపోయింది. దాహంతో అలసిపోయిన కాకి కొద్దిసేపు ఆలోచించింది. అప్పుడే దానికి ఒక మంచి ఆలోచన వచ్చింది. కాకి దగ్గరలో ఉన్న చిన్న చిన్న రాళ్లను తీసుకుని ఒక్కొక్కటిగా కుండలో వేయడం ప్రారంభించింది. మెల్లగా మెల్లగా కుండలోని నీటి మట్టం పైకి ఎక్కసాగింది. కొద్దిసేపటికి నీళ్లు పైకి వచ్చాయి. సంతోషపడిన కాకి ఆ నీళ్లను బాగా తాగింది. ఒక వేడి వేసవి రోజున ఒక కాకికి చాలా దాహం వేసింది. నీళ్లు కోసం అది ఆకాశంలో ఎగురుతూ ఎక్కడెక్కడో వెతికింది. చాలాసేపటి తర్వాత ఒక చెట్టు దగ్గర ఒక కుండ కనిపించింది. కాకి చాలా సంతోషపడింది. అది వెంటనే కుండ దగ్గరకు వెళ్లి లోపల చూసింది. కానీ కుండలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. కాకి ఎంత ప్రయత్నించినా నీళ్లను తాగలేకపోయింది. దాహంతో అలసిపోయిన కాకి కొద్దిసేపు ఆలోచించింది. అప్పుడే దానికి ఒక మంచి ఆలోచన వచ్చింది. కాకి దగ్గరలో ఉన్న చిన్న చిన్న రాళ్లను తీసుకుని ఒక్కొక్కటిగా కుండలో వేయడం ప్రారంభించింది. మెల్లగా మెల్లగా కుండలోని నీటి మట్టం పైకి ఎక్కసాగింది. కొద్దిసేపటికి నీళ్లు పైకి వచ్చాయి. సంతోషపడిన కాకి ఆ నీళ్లను బాగా తాగింది. జ్యోతి అఖివా ఒక చిన్న అందమైన గ్రామంలో రామయ్య అని ఒక మనిషి ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయం లేచి తన ఇంటి దగ్గర ఉన్న నూలు యంత్రంతో బట్టలు నేసేవాడు. ఒకరోజు రామయ్య నూలు నేస్తుండగా అతని నూలు యంత్రం అకస్మాత్తుగా పాడైపోయింది. దాన్ని బాగుచేయడానికి కొత్త కట్టెలు అవసరమయ్యాయి. అప్పుడు రామయ్య ఇలా అనుకున్నాడు, అడవికి వెళ్లి ఒక మంచి చెట్టును నరికి తీసుకొస్తే నా యంత్రాన్ని మళ్లీ బాగుచేసుకోగలను. అలా ఆలోచించి తన గొడ్డలి తీసుకుని సమీపంలో ఉన్న అడవికి వెళ్లాడు. అడవిలో చాలా చెట్లున్నాయి. కొంతసేపు వెతికిన తర్వాత రామయ్యకు ఒక పెద్ద మరియు బలమైన చెట్టు కనిపించింది. అది తన పనికి బాగా ఉపయోగపడుతుందని అనుకున్నాడు. అతను చెట్టును నరకడానికి గొడ్డలి ఎత్తి మొదటి దెబ్బ కొట్టబోతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ చెట్టులో నుంచి ఒక దేవుడు బయటకొచ్చాడు. రామయ్య, ఈ చెట్టు నా నివాసం. నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నాను. దయచేసి ఈ చెట్టును నరకకండి. మీరు ఈ చెట్టును నరకకుండా వదిలేస్తే నేను మీకొక వరం ఇస్తాను. మీరు కోరుకున్నది ఏదైనా నేనిస్తాను. దేవుడి మాటలు విన్న రామయ్య చాలా సంతోషించాడు. అయితే వెంటనే ఏం కోరుకోవాలో అతనికి అర్థం కాలేదు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు, దేవుడా, నేను ముందుగా నా భార్యతో మాట్లాడి వస్తాను. ఆమె సలహా తీసుకుని ఏ వరం కావాలో మీకు చెప్తాను. దేవుడు కూడా అంగీకరించాడు. అప్పుడు రామయ్య వెంటనే తన గ్రామానికి తిరిగి వెళ్లి జరిగిన విషయాన్ని తన భార్యకి మొత్తం చెప్పాడు. అది విన్న అతని భార్య కొద్దిసేపు ఆలోచించి ఇలా చెప్పింది, మనకింకా ఎక్కువ పని చెయ్యాలి కదా. మీకొక అదనపు తల మరియు 2 అదనపు చేతులు ఉంటే మీరు ఒకేసారి ఎక్కువగా నేయగలరు. అప్పుడు మనకు ఎక్కువ డబ్బు వస్తుంది. అడవిలోకి వెళ్లి దేవుడి దగ్గరికి చేరుకుని ఇలా అన్నాడు, దేవుడా, నాకొక అదనపు తల మరియు 2 అదనపు చేతులు కావాలి. దేవుడు కొద్దిసేపు నవ్వి తన మాయాశక్తిని ఉపయోగించాడు. కొన్ని క్షణాల్లోనే రామయ్య శరీరంలో మార్పు వచ్చింది. ఇప్పుడతనికి 2 తలలు మరియు 4 చేతులు వచ్చాయి. రామయ్య తన కొత్త రూపాన్ని చూసి చాలా ఆనందపడ్డాడు. కాని గ్రామానికి దగ్గరగా వచ్చినప్పుడు అక్కడున్న గ్రామస్తులు అతన్ని చూసి ఒక్కసారిగా భయపడ్డారు. 2 తలలు మరియు 4 చేతులు ఉన్న మనిషిని చూసి వారిలా అనుకున్నారు, ఇదొక రాక్షసుడు, మన గ్రామానికి ప్రమాదం. అందరూ కలిసి అతన్ని చుట్టుముట్టారు. భయంతో మరియు కోపంతో గ్రామస్తులు అతన్ని కొట్టడం ప్రారంభించారు. చివరికి ఆ మూర్ఖు రామయ్య అక్కడికక్కడే చనిపోయాడు. నీతి: ఏ నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు ప్రమాదకరంగా మారవచ్చు. జ్యోతి అఖివా హలో పిల్లలు, ఈరోజు మనం ఒక చిన్న తెలివైన కథ వినబోతున్నాం. ఒకప్పుడు ఒక పెద్ద చెరువు దగ్గర చాలా చేపలు, కప్పలు, పీతలు కలిసి సంతోషంగా జీవించేవి. ఆ చెరువు దగ్గర ఒక పాత కొంగ ఉండేది. అది వయసు ఎక్కువ కావడంతో చేపలను పట్టుకోవడం చాలా కష్టమైంది. ఒకరోజు కొంగ చెరువు దగ్గర చాలా బాధగా కూర్చుంది. అప్పుడు చేపలు అడిగాయి, కొంగ మామయ్య, మీరెందుకింత బాధగా ఉన్నారు? కొంగ చెప్పింది, అయ్యో, త్వరలో ఈ చెరువు ఎండిపోతుంది.
అప్పుడు మీరందరూ చనిపోతారు. చేపలు చాలా భయపడ్డాయి. అప్పుడు కొంగ మళ్ళీ చెప్పింది, భయపడకండి, నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని మరో పెద్ద చెరువులోకి తీసుకెళ్తాను. చేపలు కొంగ మాటలను నమ్మాయి. కాని కొంగ మాత్రం మోసం చేస్తోంది. అది చేపలను మరో చెరువులోకి తీసుకెళ్లలేదు. ఒక రాయిపైకి తీసుకెళ్లి వాటిని తినేసేది. ఇలా కొంగ ప్రతిరోజూ ఒక చేపను తీసుకెళ్లి తినసాగింది. ఒకరోజు ఒక తెలివైన పీత చెప్పింది, కొంగ మామయ్య, నన్ను కూడా కొత్త చెరువుకు తీసుకెళ్ళండి. కొంగ పీతను తన వెనుక కూర్చోబెట్టుకుని ఎగిరింది. కొద్దిసేపటి తర్వాత పీత కింద చూసింది. అక్కడ చాలా చేపల ఎముకలున్నాయి. పీత అడిగింది, కొంగ మామయ్య, ఇవేంటి? కొంగ నవ్వుతూ చెప్పింది, అవి నేను తిన్న చేపల ఎముకలు. అది విన్న వెంటనే పీతకు చాలా కోపం వచ్చింది. పీత తన బలమైన గోళ్లతో కొంగ మెడను బిగిగా పట్టుకుంది. కొంగ భయపడి కింద పడిపోయింది. పీత తన ప్రాణం కాపాడుకుని తిరిగి చెరువుకు వెళ్ళింది మరియు అన్ని జంతువులకు నిజం చెప్పింది. ఈ కథ మనకు ఒక మంచి పాఠం చెబుతోంది. విన్న మాటలను వెంటనే నమ్మకూడదు, ముందు నిజం తెలుసుకోవాలి. అందుకే పిల్లలు, తెలివిగా ఆలోచించండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. శాంతి అచీవా ఒక ఊరిలో ఒక దుస్తులు కడిగేవాడు వాషర్మ్యాన్ ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిదకు తినడానికి సరిపడా గడ్డి దొరకకపోవడంతో అది చాలా బలహీనంగా సన్నగా మారింది. ఒకరోజు ఆ గాడిదకు అడవిలో చనిపోయిన పులి కనిపించింది. అప్పుడది ఒక ఆలోచన చేసింది. నేను ఈ పులి చర్మం వేసుకుంటే రైతులు నన్ను పులిగా అనుకుంటారు. అప్పుడు నేను వారి పంట పొలాల్లోకి వెళ్ళి బార్లీ, జొన్నలు లేదా ధాన్యం తినవచ్చు అని అనుకుంది. అలా ఆ గాడిద పులి చర్మం వేసుకుని రాత్రిళ్ళు పొలాల్లోకి వెళ్లి పంటలు తినడం ప్రారంభించింది. రైతులు దాన్ని చూసి నిజంగా పులి వచ్చిందని భయపడి దగ్గరికి వెళ్ళలేదు. అలా కొంతకాలం గడిచింది. గాడిద బాగా తిని లావుగా మారింది. ఒక రాత్రి గాడిద పొలంలో తింటూ ఉండగా దూడంలో ఒక ఆడగాడిద అరుపు వినిపించింది. అది విని ఈ గాడిద తన స్వభావం మర్చిపోలేక గాడిదలా అరవడం లేదా ఓంగిపోవడం మొదలుపెట్టింది. ఆ అరుపు విని రైతులు వెంటనే అర్థం చేసుకున్నారు, ఇది పులి కాదు, గాడిద అని. అప్పుడు వారక్కడికి వచ్చి దాన్ని పట్టుకుని కర్రలతో కొట్టారు. నీతి: నిజస్వరూపం ఎప్పటికైనా బయటపడుతుంది. శాంతి అచీవా ఒకప్పుడు ఒక అడవిలో సింహం మరియు నక్క ఉండేవి. ఒకరోజు సింహం ఒక ఏనుగుతో పోరాడి గాయపడింది. గాయాల వల్ల అది వేటకు వెళ్ళలేక ఆకలితో బలహీనంగా మారింది. అప్పుడు సింహం నక్కను పిలిచి, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను చంపగల జంతువును వెతికి తీసుకురా అని చెప్పింది. నక్క ఒక గ్రామానికి వెళ్ళి పచ్చిక తింటున్న ఒక సన్నగా ఉన్న గాడిదను చూసింది. అది గాడిద దగ్గరకు వెళ్ళి మధురంగా మాట్లాడుతూ, మా యజమాని దగ్గర చాలా పచ్చిక ఉంది, నాతో వస్తే నువ్వు బాగా తినగలవు అని మోసం చేసింది. గాడిద నమ్మి నక్కతో కలిసి వచ్చింది. వెంటనే సింహం దాన్ని చంపింది. తరువాత సింహం నదికి స్నానం చేయడానికి వెళ్ళింది. సింహం వెళ్ళిన వెంటనే నక్క ఆకలిని అదుపు చేసుకోలేక గాడిద మెదడును తినేసింది. సింహం తిరిగి వచ్చి, గాడిద మెదడు ఎక్కడా అని అడిగింది. నక్క చాకచక్యంగా, అయ్యా, ఈ గాడిదకు మెదడు ఉంటే నా వెంట వచ్చేదేంటే అని చెప్పింది. సింహం అది నిజమేనని నమ్మింది. నీతి: తీపి మాటలతో చేసే మోసం చాలా ప్రమాదకరం. శాంతి అచీవా ఒకప్పుడు సరస్సులో ఒక చిన్న తాబేలు ఉండేది. రెండు హంసలతో స్నేహం చేసి ప్రతిరోజు కలిసేది. సంవత్సరాలు గడిచేలోగా సరస్సు ఎండిపోవగా హంసలు చెప్పై ఆందోళనగా ఇక్కడ ఎలా బ్రతుకుదాం స్నేహితి. తాబేలు అంది ధైర్యంగా, వినండి నా స్నేహితులారా, మరో సరస్సు వెతకండి, బలమైన కర్రను తీసుకురండి. నేను నోటి
ఒక అందమైన చిన్న గ్రామంలో ఒక పాత దేవాలయం ఉండేది. ఆ దేవాలయాన్ని ఒక మంచివాడైన సన్యాసి చూసుకునేవాడు. దేవాలయంలో ఉండి కొంచెం అన్నం వండి తినేవాడు. కాని ఆ దేవాలయంలో ఒక చిన్న ఎలుక ఉండేది. అది చాలా చురుకుగా ఉండేది. ప్రతి రాత్రి సన్యాసి ఉంచిన ఆహారాన్ని దొంగిలించేది. ప్రతి ఉదయం సన్యాసి చూసినప్పుడు పాత్రలు ఖాళీగా దొంగిలించేది. శాంతి అచీవా ఒకప్పుడు ఒక అడవిలో సింహం మరియు నక్క ఉండేవి. ఒకరోజు సింహం ఒక ఏనుగుతో పోరాడి గాయపడింది. గాయాల వల్ల అది వేటకు వెళ్ళలేక ఆకలితో బలహీనంగా మారింది. అప్పుడు సింహం నక్కను పిలిచి, "నాకు చాలా ఆకలిగా ఉంది. నేను చంపగల జంతువును వెతికి తీసుకురా" అని చెప్పింది. నక్క ఒక గ్రామానికి వెళ్ళి పచ్చిక తింటున్న ఒక సన్నగా ఉన్న గాడిదను చూసింది. అది గాడిద దగ్గరకు వెళ్ళి మధురంగా మాట్లాడుతూ, "మా యజమాని దగ్గర చాలా పచ్చిక ఉంది. నాతో వస్తే నువ్వు బాగా తినగలవు" అని మోసం చేసింది. గాడిద నమ్మి నక్కతో కలిసి వచ్చింది. వెంటనే సింహం దాన్ని చంపింది. తరువాత సింహం నదికి స్నానం చేయడానికి వెళ్ళింది. సింహం వెళ్ళిన వెంటనే నక్క ఆకలిని అదుపు చేసుకోలేక గాడిద మెదడును తినేసింది. సింహం తిరిగి వచ్చి, "గాడిద మెదడు ఎక్కడా?" అని అడిగింది. నక్క చాకచక్యంగా, "అయ్యా, ఈ గాడిదకు మెదడు ఉంటే నా వెంట వచ్చేదేంటే?" అని చెప్పింది. సింహం అది నిజమేనని నమ్మింది. నీతి: తీపి మాటలతో చేసే మోసం చాలా ప్రమాదకరం.